రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో తన పేరిట మరో అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. 8 విభిన్న ఐపీఎల్ సీజన్లలో 500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచి చరిత్ర సృష్టించాడు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్కేతో జరిగిన హోరాహోరీ మ్యాచ్లో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 33 బంతుల్లోనే 62 పరుగులు సాధించి ఈ సీజన్లో 500 పరుగుల మార్కును దాటాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా ఐపీఎల్ 2025 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను కూడా తిరిగి దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్లో కోహ్లీ పరుగుల వేటలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేసిన అతను 63.13 సగటుతో 143.46 స్ట్రైక్ రేట్తో మొత్తం 505 పరుగులు చేశాడు. సీఎస్కేపై నమోదు చేసిన అర్ధశతకం ఈ సీజన్లో అతనికి ఇది 7వది కావడం గమనార్హం. ఇది అతని నిలకడైన అద్భుతమైన ఫామ్కు అద్దం పడుతోంది. ఇంతకుముందు ఐపీఎల్లో 7 సీజన్లలో 500కు పైగా పరుగులు చేసిన రికార్డు విషయంలో కోహ్లీ ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్తో సమంగా ఉన్నాడు. తాజా ప్రదర్శనతో వార్నర్ను అధిగమించి కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో 6 సార్లు కేఎల్ రాహుల్, 5 సార్లు శిఖర్ ధావన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2011లో తొలిసారి ఒక సీజన్లో 500 పరుగుల మార్కును అందుకున్న కోహ్లీ అప్పటినుంచి అసాధారణ నిలకడను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా 2016 సీజన్లో ఏకంగా 4 సెంచరీలతో సహా రికార్డు స్థాయిలో 973 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 2018, 2023, 2024 సీజన్లలోనూ ఈ ఘనతను పునరావృతం చేసి తాజాగా ఐపీఎల్ 2025లోనూ ఈ మైలురాయిని చేరడం అతని సుదీర్ఘ కెరీర్లోని నిలకడకు, పరుగుల దాహానికి నిదర్శనంగా నిలుస్తోంది.